హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నాతో చిన్న మనవి, దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొద్దిగా ఒక మాట అయితే చెప్పాలి మీకు, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు నా మాట అయితే వింటారనుకుంటున్నాను. అది ఏమి లేదు ఫ్రెండ్స్, నాకు అర్థం కాక అడుగుతాను. ఒక చిన్న మాట, చేపల కటింగ్ అంటే ఎవరికి నచ్చదా ఏంటి? ఇప్పుడు చికెన్ మటన్ చేసేది అది టాలెంట్ కాదు ఫ్రెండ్స్, అది ప్రతి ఒక్కరికి వచ్చిన విషయమే. చేప ఎంతమంది చేయగలరు మీరు? నేను ఎందుకు అంటున్నానంటే ఆ విషయం, మటన్ చికెన్ చేయటం అందరికి వచ్చని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కాబట్టి మనకు మటన్ లో చికెన్ లో చేయటం వచ్చు, తినటం కూడా వచ్చు. అదే ఒక చేప చేయండి. ఒక చేప చెయ్యాలంటే దాన్ని కోర్స్ తీసుకున్నట్టు గట్టిగా ఒక 2-3 నెలలు దాని మీద ఫోకస్ అయితే చేప చేయటం వచ్చింది. అట్లాగే ఊరక రాదు. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోలు కూడా పెడుతున్నా దేనికంటే మీరు నేర్చుకోవాలనే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది నిజంగా, ఎందుకంటే వీడియోలు ఊరకనే పెట్టరు. మీరు అక్కడ ఎట్లా చేస్తున్నాడు, ఎంత టాలెంట్ చూపిస్తున్నాడు చేప మీదనే పెడతాం. అట్లాగే మీరు నేర్చుకోవాలనే చూపిస్తుంది, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది 100% పక్క. చేపలు తింటే ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో, చేపలు తింటే ఎంత మంచిదో డాక్టర్లు చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చేపలు పడితేనే చూస్తారా, కట్ చేస్తే చూడరా? దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చేప చేయటం కూడా చాలా కష్టమైన పని. దీన్ని కూడా కోర్స్ తీసుకున్నట్టు 2-3 నెలలు తీసుకోవాలి. ఎంత టాలెంట్ ఉంటే మా మామయ్య పెడుతున్నాను. చాలా వీడియోస్ చూస్తున్నారు మీరు, చేపల వీడియోలు. దానికి తగ్గట్టు మార్కెట్ లో, యూట్యూబ్ లో ప్రతి ఒక్కడు చేప గురించి వీడియోస్ చేసేస్తున్నాడు, షార్ట్ వీడియోలు పెట్టేస్తున్నాడు. చేపలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో చెప్పేస్తున్నారు. అసలు అడ్డమైన చెత్తాల్లో చెప్తున్నాడు. ప్రతి ఒక్కడు చెప్పేది అంతా అబద్ధం ఫ్రెండ్స్. చేపలు కట్ చేసేవాడికే తెలుసు చేప గురించి క్వాలిటీస్ ఏందో. ఇప్పుడు సపోజ్ బొచ్చుంది, బొచ్చుని ఎక్కువగా ఎందుకు ఇష్టపడి అందరు కొనుక్కుంటారు? రాగిండి లేదా, గ్యాస్కెట్ లేదా, బంగారు తీగ లేదా? తప్పు లేదు అట్ట చెప్తే, కానీ చెప్పాల్సిన వాటి కాడికి ఎక్కువ చెప్తున్నారు. కొంతమంది అయితే చేప వారానికి 2 రోజులు తినమని చెబుతున్నారు, లేకపోతే బాగోదంట ఒంట్లో. అసలు ఎట్లా చెప్తున్నారంటే, అట్లాంటి వాటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. నేను చేపలు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏ చేప బెస్ట్ అని వివరంగా చెప్తుంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఒక్కళ్ళు కూడా దేకట్లా. అట్ట పరిస్థితి అయింది మాది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. చేపల కటింగ్ చూపించే వాళ్ళం మాకు తెలుసు ఏ చేప ఎట్టాంటిదో అని. ఎవరు చెప్పినా కానీ మీరు వినొద్దు. అట్టాగని చెప్పి ఇప్పుడు యూస్ కోసం అడ్డమైన వీడియోలలో పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళని చూసి, వాళ్ళ వీడియోలు చూసి సపోర్ట్ చేయొద్దు. ఇదేముందిరా తక్కువ కంటెంట్ అనుకుంటే నేనేం చేయలేదు. చివరిగా ఒక మాట, మా యూట్యూబర్లకి, తోటి యూట్యూబర్లకి చాలా మందికి చెప్తున్నా, చేప గురించి తెలుసుకొని చెప్పండి. అడ్డమైన మాటలు అయితే చెప్పొద్దు. మీ వల్ల రేట్లు పడిపోతున్నాయి, వ్యూస్ కూడా డౌన్ అయిపోతున్నాయి చేపలకి. మీరు అర్థం చేసుకుంటారని, అర్థమయ్యేటట్టు చెప్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, దయచేసి చేపల కట్ చేసేవాడికి తెలిసినంత ఎవరికి తెలియదు, వాళ్ళని నమ్మొద్దు. ప్లీజ్ మా ఛానల్స్ ని డౌన్ ఫాల్ చేయొద్దు, సపోర్ట్ చేయండి. మటన్ చికెనే కాదు, చేప కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ప్లీజ్ నా వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you.